హాయ్ వ్యూవర్స్. యజ్వేంద్ర చాహల్ అండ్ ధనశ్రీ వర్మ వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారంటూ లాస్ట్ మోర్ దెన్ 1 year ఆర్ 1.5 year నుంచి రూమర్స్. ఎందుకు ఈ చాహల్ వచ్చేసి తన ధనశ్రీ వర్మ తన ఫోటోలు తీసేయటం, ఒకరినొకరు సోషల్ మీడియా అన్ఫాలో చేసి ఇవన్నీ చేశారు. ఇది ఇప్పుడు క్లారిటీ. నరకం నుంచి నేను బయటపడ్డాను, దేవుడు దాన్ని ఓవర్కమ్ చేసే శక్తి నాకు ఇచ్చినట్టుగా ఈమె ధనశ్రీ వర్మ పోస్ట్. ఈ చాహల్ వచ్చేసి ఎన్నోసార్లు నేను నరకం నుంచి బయటపడ్డాను, అది ఏంటో నేను చెప్పలేను, కానీ అది నాకు తెలుసు, దేవుడే నన్ను బయటపడేసాడు అతని పోస్టులు. సో ఫైనల్లీ ఇద్దరు విడాకులు అయిపోయారు. మనకు అందుతున్న సమాచారం మేరకు ధనశ్రీ వర్మ 60 కోట్లు భరణంగా డిమాండ్ చేసిందన్నట్టు, ఆ సెటిల్మెంట్ కోసం ఎన్నాళ్ళు ఆగిందన్నట్టు అదొక వార్తలు. సో అమ్మాయి మీద తప్పు నెడతా నా ఉద్దేశం కాదు, కానీ బట్ అబ్బాయిలు అయితే క్రాస్ చెక్ చేసుకోండి బాబు. మీరు ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు అంటే వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారా, అండ్ ఆ తర్వాత లైఫ్లో మీరు కలిసి బతకగలుగుతారా లేదా. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ అబ్జర్వ్ చేస్తే హార్దిక్ పాండ్యా, నటాషా కానీ, మన తన శిఖర్ ధావన తాను కానీ, తన భార్య కానీ, అండ్ ఇక్కడ చూస్తుంటే వీళ్ళు కానీ, మరీ ముఖ్యంగా క్రికెటర్లు కావచ్చు, బయట డబ్బున్నటువంటి బ్యాచ్ కావచ్చు, పెళ్లి చేసుకుంటున్నారు. జస్ట్ కొద్ది నెలలు ఉంటున్నారు, మహా అయితే ఒక 2-3 years ఉన్నారు విడాకులు. ఆ విడాకుల తర్వాత భారీ మొత్తంలో భరణం, సెటిల్మెంట్లు, అమౌంట్లు. సో దానికోసం మిమ్మల్ని చేసుకుంటున్నారా లేదన్నప్పుడు మిమ్మల్ని ఇష్టపడ క్రాస్ చెక్ చేసుకోండి. నేను అమ్మాయిని తప్పడతల్లా, అబ్బాయిని తప్పడతల్లా. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ ప్రేమ విలువ, పెళ్లి విలువ, జీవితం విలువ తెలియక టెంపరీ సుఖాల కోసం, టెంపరీ అడ్జస్ట్మెంట్ల కోసం ఏదేదో చేసుకుంటా పోతున్నారు. మరొక స్టార్ సెలబ్రిటీలు విడాకులు.